హలో ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను తెలుసా? హైదరాబాద్ కోంపల్లిలో ఉన్న ఎన్ఎల్ఏజీ చర్చ్ వాళ్ళది క్రిస్మస్ కార్నివాల్ జరుగుతుందనమాట. సో అక్కడికే నేను వెళ్తున్నాను అనమాట. అక్కడ చాలా షోస్ జరుగుతున్నాయి, అలాగే చాలా స్టాల్స్ ఉన్నాయి, అలాగే క్రిస్మస్ పరేడ్ జరుగుతుందంట. సో అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే బయలుదేరాను అనమాట. సో ఇంక లేట్ చేయకుండా మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఏసే పుట్టినప్పుడు న్యాలకి నక్షత్రం ఎలా దారి చూపించిందో అలా చందమామ మాకు కూడా వస్తుంది అనమాట. మరి మేము దాని కూడా వెళ్తున్నామో అది మాకు కూడా వస్తుందో తెలియట్లేదు, మాకైతే అలా అనిపిస్తుంది అనమాట. చాలాసేపు జర్నీ తర్వాత ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. అదే క్రిస్మస్ కార్నివాల్ జరిగే చోటుకైతే రీచ్ అయిపోయాం. ఫస్ట్ మనం బైక్ పార్క్ చేసుకుని తర్వాత వీడియోస్ అన్ని షూట్ చేద్దాం. మనం బైక్ పార్క్ చేసుకుని చర్చిని చూపించడానికి అయితే లోపలికైతే వెళ్తాను అనమాట. ఇంతకీ మీరు చర్చిని గుర్తుపట్టారా? 1S సీజన్ 3 లైవ్ కాన్సర్ట్ జరిగింది కదా, అది ఇక్కడే అనమాట. మనం చర్చికి లోపలికి వెళ్ళిపోదాం వీడియోస్ తీయడానికి. మీకు ఇక్కడ కనిపిస్తుందా, కొంతమంది ఫొటోస్ తీస్తున్నారు కదా, ఇవన్నీ ఫోటో బూత్స్ అనమాట. మనం మనీ పే చేస్తే వాళ్ళే ఫొటోస్ తీసి ప్రింట్ చేసి వాళ్ళు మనకి ఇస్తున్నారు అనమాట. ఈవెన్ బయట పిల్లర్స్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. అవి కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. కదా చాలా బాగుంది కదా. ఓకే, మనం ఇంకా క్రిస్మస్ కార్నివాల్ చూపిద్దాం. మీకు కనిపిస్తుందా, అదే క్రిస్మస్ కార్నివాల్ జరిగే చోటు అనమాట. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టిన ప్లేస్ అనమాట. కనిపిస్తుందా, ఇదే క్రిస్మస్ కార్నివాల్ జరిగే చోటు. అక్కడికి వెళ్ళి మొత్తం వీడియోస్ అన్ని షూట్ చేస్తాను. ఈ క్రిస్మస్ కార్నివాల్కి టికెట్ కౌంటర్ ఉందన్నమాట. మనం కూడా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఈ టికెట్ తీసుకోవాలని మ్యాండేటరీ ఏం కాదు, కానీ నేను తీసుకున్నాను ఎందుకంటే కొన్ని షోస్ ఉన్నాయన్నమాట. ఆ షోస్ చూడాలంటే ఖచ్చితంగా టికెట్ కావాలి. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట, కానీ టైం అయింది కాబట్టి మన స్టాల్ గురించి వెతుక్కుంటున్నాను. అంటే మన స్టాల్ అంటే ఏం కాదు, ఫుడ్ గురించి వెతుక్కుంటున్నాను ఏం తిందామా అని చెప్పేసి, ఎందుకంటే చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నేను ఫుడ్ గురించి స్టాల్స్ అని తిరుగుతుంటే మధ్యలో వీళ్ళు కనిపించారనమాట. పరేడ్కి అందరూ రెడీ అయి ఉన్నారనమాట. మనమైతే ఫైనల్గా చాలాసేపు తర్వాత ఒక స్టాల్ని చూసానమాట. అదే చికెన్ షవర్మా చూసానమాట. ఇంక ఫస్ట్ తినేద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేసుకుందామని వెళ్ళేటప్పటికి ఆర్డర్ చేసుకుంటున్నాను. ఈ లోపు అక్కడ పరేడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంక నాకు అర్థం కాలేదు, ఫుడ్ దగ్గర వెయిట్ చేయాలా అక్కడ పరేడ్ తీయాలా అని చెప్పేసి నేను వెంటనే అక్కకు ఫోన్ ఇచ్చేసి నేను మాత్రం చికెన్ షవర్మా దగ్గరే ఉన్నాను అనమాట. ఇంక ఫాస్ట్గా వచ్చి నేను తీసాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. మళ్ళీ నెక్స్ట్ పరేడ్ 9కి ఉందన్నమాట. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఫస్ట్ రికార్డ్ చేసిన పరేడ్ కొద్దిగా చూపిస్తాను. ఫైనల్గా మాత్రం చివరిలో ఉంటుంది, ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వదు, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఫస్ట్ పరేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అన్ని లైన్లో పెట్టేశారనమాట నెక్స్ట్ పరేడ్ 9కి. సో ఆ వీడియో అయితే కంప్లీట్గా తీస్తాను. ఈలోపు అక్కడ ఆర్టిస్ట్ అందరితో ఫొటోస్ దిగుతున్నారు, మనం కూడా ఫొటోస్ దిగుదాం. సో అందుకని నేను వెళ్తున్నాను అనమాట. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు కాబట్టి మనకైతే ఛాన్స్ రావట్లేదు అనమాట. ఫైనల్గా మన ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ఫోటో దిగడానికి. ఇంతకీ ఆర్టిస్ట్ అందరినీ మీరు గుర్తుపట్టారా? నా పక్కన ఉన్నదైతే గొలియాతు. మరి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఒక పరేడ్ అయిపోయింది కదా, సో క్యామెల్స్ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట నెక్స్ట్ పరేడ్ గురించి. ఇదే ఆర్టిస్ట్స్ అందరూ డ్రెస్అప్ అవుతున్న ప్లేస్ అనమాట. సో ఇంకా చాలా మంది ఆర్టిస్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కొంతమంది అయినా వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి నేనైతే ప్రయత్నిస్తాను.
ఫైనల్‌గా గొర్రెల కాపరులతో కూడా ఒక ఫోటో దిగడానికి ఛాన్స్ అయితే వచ్చేసిందనమాట. ఛాన్స్ అయితే వచ్చింది కానీ చాలామంది మధ్యలో అడ్డొచ్చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఫోటోస్ దిగడానికి రెడీలో ఉన్నారనమాట. ఇంతకీ నేను ఇక్కడ అసలైంది షూట్ చేయడం మర్చిపోయాననమాట. ఇక్కడ 4 షోస్ జరుగుతున్నాయనమాట. సర్లేని ఫస్ట్ షోకి వస్తే ఇక్కడేమో హౌస్‌ఫుల్ అని ఉంది. సర్లేని నేను పర్మిషన్ అడిగి బయట నుండి చిన్నగా వీడియో తీశాననమాట. మీకు అక్కడ నెంబర్ 2 కనిపిస్తుంది కదా, అదే సెకండ్ షో అనమాట. సర్లే ఫస్ట్ షో ఖాళీ లేదు, అక్కడికనే వెళ్ళి సెకండ్ షో అయినా ఖాళీ ఉందేమో అని చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా హౌస్ఫుల్ ఉందన్నమాట. సర్లేని వాళ్ళని కూడా పర్మిషన్ అడిగి బయట నుండి వీడియో తీసాను. ఇక్కడ కనీసం వీడియో తీద్దామని చూస్తుంటే నుంచోడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఇంకా మనకి 2 షోస్ మిగిలి ఉన్నాయి. సర్లేని వాటి కోసం వెళ్దామని చూస్తుంటే ఇక్కడ ఈఫిల్ టవర్ లాగా పెద్ద క్రిస్మస్ ట్రీ కనిపించింది అనమాట. సర్లే ఫొటోస్ దిగుదామని ట్రై చేశాను. కనీసం థర్డ్ షో అయినా ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ థర్డ్ షో కూడా ఖాళీ లేదు. సర్లేని ఫోర్త్ షోకి వెళ్తే ఫోర్త్ షో కూడా ఖాళీ లేదు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ ప్లేసులు లేవని చెప్పేసి ఎవరికి కనిపించకుండా పక్కన చిన్న ప్లేస్ ఉంటే దాంట్లో నుండి వెళ్ళిపోతున్నారనమాట. ఫైనల్గా 9 అయిపోయింది. క్రిస్మస్ పరేడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఇంకేం మాట్లాడను, పరేడ్ కంప్లీట్గా చూపిస్తాను. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, put your hands together for the parade! Não, Jenny kami kasi.
ఎందుకే చూసారా జ్ఞానులు అనమాట వీళ్ళు. అంటే మీకు అందరికీ తెలుసు, కానీ నేను కూడా చెప్తున్నాను సరదాగా. ఓకే, మనమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది, ఎందుకంటే మనం కూడా చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి. మరి ఇంకెందుకు మనమైతే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని ఎందుకంటున్నానంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు అందరూ చూడాలని చెప్పేసి నేనైతే ఆశపడుతున్నాను అనమాట. సో ఏం లేదు, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే కనుక ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా సరే ఖచ్చితంగా మీరు అందరూ చూడొచ్చు అనమాట. ఓకే, మనమైతే ఇంకా క్యామిల్స్ వెళ్ళిపోతున్నాయి, అదే జ్ఞానులు వెళ్ళిపోతున్నారు ఇంటికి, పరేడ్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం కూడా జ్ఞానులు వెనకాల ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.